జగిత్యాల జిల్లా యువకుడికి అరుదైన గౌరవం దక్కింది. తన ప్రతిభతో రూపొందించిన మొబైల్ యాప్ ద్వారా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించాడు. సాంకేతిక రంగంలో తనదైన ముద్ర వేసిన ఈ యువకుడు నూతన ఆవిష్కరణలతో ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. ఇంతకీ ఎవరా యువకుడు? ఆయన రూపొందించిన యాప్ ప్రత్యేకత ఏమిటి? ఆయనకి అంతర్జాతీయ గుర్తింపు ఎలా దక్కిందో తెలియాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామానికి చెందిన యువ సాఫ్ట్వేర్ డెవలపర్ సిరిమల్ల మణికంఠ తన ప్రతిభతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించారు. 2021లో విద్యాజ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసిన మణికంఠ అనంతరం తన స్నేహితుడితో కలిసి జీటో అనే సాఫ్ట్వేర్ కంపెనీని స్థాపించాడు. అక్కడ సుమారు 3 ఏళ్ల పాటు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ సాంకేతిక రంగంలో అశేష అనుభవాన్ని సంపాదించారు. తర్వాత ఉన్నత చదువుల కోసం 2025 జనవరిలో అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రానికి చెందిన UMBC యూనివర్సిటీలో MS ఇన్ డాటా సైన్స్ కోర్సులో చేరారు. చదువుతో పాటు సాంకేతిక ఆవిష్కరణలపై దృష్టి సారించిన ఆయన రిప్ట్రాక్ ప్రో అనే వినూత్న యాప్ను అభివృద్ధి చేశారు. ఏప్రిల్ నెలలో UMBCలోని అలెక్సా బ్రౌన్ సెంటర్ ఫర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ ఇన్నోవేషన్ నిర్వహించిన ప్రతిష్టాత్మక కాంజియాలసీ బిజినెస్ ఇన్నోవేషన్ కాంపిటీషన్ లో మణికంఠ రూపొందించిన రిప్ట్రాక్ ప్రో యాప్ ఉత్తమ వినూత్న యాప్ గా ఎంపికైంది. ఈ యాప్ అభివృద్ధి కోసం ఆయనకి $4,000 మొదటి బహుమతి లభించింది. ఇదిలా ఉంటే జూన్ నెలలో యాపిల్ కంపెనీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సమ్మిట్ కు హాజరు కావాలి అంటూ యువ డెవలపర్ మణికంఠకు ప్రత్యేక ఆహ్వానం అందడం విశేషం. నా స్కూలింగ్ అంతా బ్రిలియం మోడల్ స్కూల్ ధర్మవరంలో చేశాను. తదనంతరం ఇంటర్మీడియట్ అండ్ అండర్ గ్రాడ్యుయేషన్ కి హైదరాబాద్ వచ్చాను. 2021లో నా అండర్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది. దాని తర్వాత 3 years iOS డెవలపర్ గా వర్క్ చేశాను హైదరాబాద్ లో. తర్వాత నాకు మాస్టర్ చేయాలని ఆలోచన కలిగింది. అది మా తల్లిదండ్రులకు వ్యక్తపరచగానే వాళ్ళు ఎంతో సంతోషించి నన్ను ప్రోత్సహించారు. దాంతో నేను 2025 జనవరిలో అమెరికా రావడం జరిగింది. ఇప్పుడు నేను UMBCలో మాస్టర్స్ ఇన్ డేటా సైన్స్ చేస్తున్నాను. నేను కాలేజ్ ఉన్నప్పటి నుండే జిమ్ అండ్ వర్కౌట్స్ అంటే నాకు చాలా ఇష్టం. నేను నాకు చేస్తూనే ఉన్నాను. సో నా 10 years ఎక్స్పీరియన్స్ యూజ్ చేసి ఇప్పుడు కొత్తగా వస్తున్న ఏఐని కూడా దానిలో ఇంక్లూడ్ చేసి ఒక యాప్ చేయాలని నాకు కోరిక కలిగింది. రిప్ట్రాక్ ప్రో అనే iOS యాప్ డెవలప్ చేయడం జరిగింది. దాన్ని డెవలప్ చేసి యాప్ స్టోర్ లో పబ్లిష్ చేశాను. ప్రతి సంవత్సరం మా క్యాంపస్ లో జరుగుతున్న CBIC ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ ఇన్నోవేషన్ కాంపిటీషన్ కి నేను రిప్ట్రాక్ ప్రోని తీసుకెళ్లాలనుకున్నాను. సక్సెస్ఫుల్ గా తీసుకెళ్లాను. దానిలో పార్టిసిపేట్ చేసిన తర్వాత నాకు ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది. ప్రతి సంవత్సరం యాపిల్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే WWDC 26 కి నేను అప్లికేషన్ వేశాను. నేను చేసిన యాప్ వాళ్ళకి నచ్చి వాళ్ళు ఇన్విటేషన్ పంపించారు. గ్లోబల్ గా ఈ ఈవెంట్ కి 2000 మెంబర్స్ ని యాపిల్ వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. దానిలో నేను ఉండడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఎక్కడో రాజరంపల్లి నుండి అమెరికాలోని యాపిల్ కంపెనీ వరకు రావడం చాలా ఆనందంగా ఉంది. దానికి మా పేరెంట్స్ కూడా చాలా ఆనందిస్తున్నారు. నన్ను ఇక్కడి వరకు ప్రోత్సహించిన వారందరికీ నా ధన్యవాదాలు. ఫస్ట్ క్లాస్ నుంచి కూడా వాడు ప్రతి క్లాస్లో కూడా ఫస్ట్ వస్తుండే. 10th కూడా ఫస్ట్ వచ్చాడు. క్లియర్ ఉన్నాడని చెప్పి వాడిని బీటెక్ చదువుతా బాబు అంటే చదువు బిడ్డ అని చెప్పిన చదువు బీటెక్ చదివాడు. 1.5 year ఇక్కడ హైదరాబాద్లో జాబ్ చేసాడు. డాడీ నేను ఇట్లా అమెరికా పోతా, నాకు మంచి ఛాన్స్ ఉన్నదంటే సరే పోయిండు. మంచిగా స్టడీ మంచిగా చదువుకున్నాడు. మంచిగా ఇప్పటికైతే మంచి పేరు తెచ్చిండు. బయట USకి పోయి కూడా అక్కడ కూడా ఇట్లా సాధించే చాలా సంతోషం అనిపించింది నాకు. చాలా మనకు చెప్పలేనంత సంతోషం ఉంది నాకు. ఎందుకంటే బయట దేశం లోపల ఇట్లా గిఫ్ట్ సంపాదించినంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది. వాడు చాలా కష్టపడ్డాడు. మేము కూడా చాలా కష్టపడి చదివించి ఈ స్థాయిలో ఉంచినాము ఆయనను. మేము చదివిస్తేనే కదా ఆయన ఆ స్థాయిలో ఉన్నది. చాలా మాకు సంతోషం ఉన్నది మా కొడుకు గురించి. మేము కూడా మా బాబుకి ఇట్లా వచ్చింది, మీరు కూడా ఇట్లా ప్రోత్సహించాలి పిల్లలను అని బాగా చదివిపియాలి. శ్రద్ధగా ఎంత కష్టపడ్డా కానీ పిల్లలు చదివిపియాలి. ఈ రోజులలో వ్యవసాయం ఎవరు చేయరు. మా సార్ కూడా నేను కూడా చాలా కష్టపడి పిల్లలు చదివించినాం. అందరు పిల్లలు కూడా ఇట్లాగే చదువుకొని ఇట్లనే పేరుకి వచ్చి చాలా వరకు ఉండాలి. మేము కూడా చెప్తాము తల్లిదండ్రులకు చదివిపియాలి చేయాలని. ప్రస్తుతం రిప్ట్రాక్ ప్రో అనే సంస్థకు ఫౌండర్ CEO గా కొనసాగుతున్న మణికంఠ మరోవైపు UMBCలో తన మాస్టర్స్ కొనసాగిస్తున్నారు. యువ వయసులోనే విద్య, సాంకేతికత, వ్యాపార ఆవిష్కరణల రంగాల్లో సాధిస్తున్న విజయాలతో మణికంఠ యువతకి ప్రేరణగా నిలుస్తున్నారు.